నమస్తే, వెల్కమ్ టు 19 న్యూస్. నేను మీ శేఖర్. రాబోయే రోజులలో పార్లమెంట్ ఎన్నికల్లో గిరిజన తాండాలు కాంగ్రెస్ని గెలిపిస్తే రాష్ట్రంలో 11 గ్యారెంట్ల పథకాలను అమలు చేయడంతో పాటు ప్రతి గిరిజన తాండాలకు రోడ్డు సహాయాలు మరియు అన్ని విధాలుగా ఆదుకుంటానని కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ మల్లు రవి అన్నారు. ఆదివారం నార్కల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్సీ నివాసం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఊరికి దూరంగా వాగుల దగ్గర, గుట్టల దగ్గర, చెట్ల దగ్గర, అడవి దగ్గర ఉంటాయి. అది వాళ్ళ వాళ్ళ జీవన విధానంలో ఒక ప్రత్యేకత. వాళ్ళ భాష లంబాడి భాష, అందువల్ల రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. చాలా చోట్ల తండాలకు రోడ్లు లేవు. తండాలకు ఇప్పుడు కరెంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. అన్ని తండాలకు కరెంట్ ఇవ్వటం జరిగింది. నేను ఈ మధ్య ఎమ్మెల్యేగా జడ్చలలో ఏర్పడ్డప్పుడు ఎమ్మెల్యేగా 222 తండాలకి ఒకేసారి 38 కోట్లతోని మెటల్ రోడ్లు వేసాం అన్ని తండాలకి. నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత మొత్తం తండాలకి మొట్టమొదట మెటల్ రోడ్లు వేపిస్తాం, అన్ని తండాలకి రోడ్లు. దాని తర్వాత అన్ని డాంబర్ రోడ్లతో కలుపుతూ మెటల్ రోడ్డుని డాంబర్ రోడ్లు కూడా చేస్తాం. వాళ్ళకి ఆ ప్రత్యేకత రావటం వల్ల ఇతర సామాజిక వర్గాలతో సమానంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంటుంది. తండాల్లో ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం సింగిల్ టీచర్ స్కూల్ పెట్టేది. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగిల్ టీచర్స్ లంబాడి తండాల్లో ఉన్న స్కూల్స్ అన్ని ఎత్తేచ్చారు. చదువు వల్లనే బాగుపడతారనే రాజ్యాంగ స్ఫూర్తితోనే సింగిల్ టీచర్ పెద్ద చేసేది. ఏదేమైనా ఇవాళ తండాల్లో బాగా చదువుకున్నారు. రిజర్వేషన్ ఇచ్చినటువంటి పార్టీ కాకుండా ఆత్మగౌరవం ఇచ్చినటువంటి పార్టీ. 6% నుంచి 12% రిజర్వేషన్ ఇస్తారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. అదే రకంగా బీజేపీ పార్టీ కూడా 12% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎస్టీలకి మోసం చేసింది. మోసం కంటే అన్యాయం చేసింది. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎస్టీ తండాల్లో ఓట్లు అడిగేటటువంటి హక్కు లేదు. నైతిక కాదు, మామూలు హక్కు లేదు. ఈ రాష్ట్రంలో 12% రిజర్వేషన్ ఇస్తారని అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వం 1% కూడా పెంచలేదు. వాళ్ళు పెంచకపోతే ఎందుకు పెంచలేదని వీళ్ళు అడగలేదు. ఇద్దరు తోడుదమ్ములు. ఏ రకంగా అయితే ఎస్సీ ఎస్టీలు కౌలు పిల్లలు, మోడీ కేసీఆర్ తోడుదమ్ములు. వాళ్ళు దొంగతనంలో నేను ఉత్తర భాగం ఊళ్ళల్లో దొంగతనం చేస్తాను, మీరు దక్షిణ భాగంలో చేయండి, నేను తెలంగాణలో చేస్తాను, మీరు భారతదేశంలో చేయండి అని ఒక అవగాహనతోనే వీళ్ళకి అణిచివేసే కార్యక్రమాలు చేశారు. ఏ రూపంలో చూసినా ఎస్టీలంతా మొన్న తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్టుగా రేపు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క నాగర్ కర్నూలే కాకుండా మహబూబ్నగర్, ఇతర 15-16 అసెంబ్లీలో ఉన్న ఎస్టీలందరూ 100% మనకి రాజ్యాంగంలో రిజర్వేషన్ ఇన్ ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, పాలిటిక్స్ మూడిట్లో కల్పించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని సోదరులందరికీ చెప్పిస్తున్నాను.